MBBS in North America 32 లక్షలకే MBBS ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో కొన్ని బోల్డ్ సినిమాలు అంటే మనం అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు అంటే క్యారెక్టర్స్ బోల్డ్గా ఉండాలి అని అనుకుంటూ ఉంటాం, కానీ కొన్ని సిచ్యువేషన్స్ని ప్రజలు యాక్సెప్ట్ చేయలేరు అనమాట. అంటే ఎలా అంటే ఇలా కూడా జరుగుద్దా ఎవరి లైఫ్లోనన్నా, అలాంటి సినిమాల్ని అసలైన బోల్డ్ సినిమాలు అంటాం. అలాంటి బోల్డ్ సినిమా గురించి మనం మాట్లాడుకోబోతున్నాం అనమాట. దాని పేరే సుందరకాండ. ఇప్పుడు బోల్డ్ సినిమా అంటే మళ్ళీ ఇందులో ఏమైనా బూతులు ఉంటాయని అనుకుంటారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, కానీ ఆ సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేయాలంటే నిజంగా అది చాలా బోల్డ్ స్టెప్ అని చెప్పాలి. మరి ఆ డైరెక్టర్ డెబ్యూటెంట్ డైరెక్టర్ అయినా మరి ఏంటి, సక్సెస్ అయ్యారా, బాగానే ఉందా సినిమా, ఎలా ఉంది, ఆడియన్స్ని ఎంతవరకు రీచ్ అవబోతుంది అనే విషయాలు కొంచెం డిస్కస్ చేసుకుందాం. నాతో పాటు ఫిల్మ్ క్రిటిక్ శ్రీనివాస్ గారు ఉన్నారు, మాట్లాడదాం. బాగున్నారండి? సో ఏంటి సుందరకాండ, ఆ టైటిల్ ఏమో చాలా సాఫ్ట్గా ఉంది. అసలు ఆ టైటిల్ అండ్ లోపల ఆ కాన్సెప్ట్ తెలిసిన తర్వాత ఒకవేళ మిమ్మల్ని మీరు ఆ సినిమాలో హీరో కింద ఇమాజిన్ చేసుకోగలిగితే ఆ సిచ్యువేషన్ని ఇమాజిన్ చేయగలిగారా, యాక్సెప్ట్ చేయగలిగారా, అలా రియల్ వరల్డ్లో జరుగుద్ది అని అనుకుంటున్నారా? వెరైటీగా ఆలోచించే ఒక ఫ్రెండ్ సర్కిల్ ఉంటారు కదా, వెరైటీ థాట్స్ తోటి జోక్స్, అందరి మీద జోక్స్ వేసే ఫ్రెండ్ సర్కిల్, అలాంటి వాటిలో ఇలాంటి జోక్స్ కామన్ గా ఉంటాయి. అది సినిమాలో కూడా ఒక థీమ్ గా పెట్టచ్చు అని ఎవరు ఆలోచించలేదు. ఈ డైరెక్టర్ అది ఆలోచించి అది పాయింట్ గా పెట్టుకోవడము ఇట్స్ వెరీ డిఫరెంట్ స్టెప్. ఎవరు ఇలా ఆలోచించలేదు. అయితే ఈ సినిమా యాక్చువల్లీ అక్కినేని నాగార్జున గానీ రవితేజ గాని చేస్తుంటే పర్ఫెక్ట్ అనమాట. వాళ్ళకి సినిమా పర్ఫెక్ట్. కానీ మరి బడ్జెట్ లిమిటేషన్స్ వల్లనో అంటే వాట్ ఈస్ ఆ హై రెమ్యునరేషన్ హీరో కాకుండా కొంచెం ఈజీలీ యాక్సెసిబుల్ హీరో అన్నట్టు ఈ హీరోతో మేబీ దే మేడ్ ద మూవీ. కాకపోతే ఇతను యాక్చువల్లీ ఈ నారా రోహిత్ ఎవరుతున్నారు, తను చాలా రిజర్వ్డ్ రోల్స్ లో బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ ఇస్తాడు. లైక్ హిందీలో నానా పాటేకర్ లాగా అలాంటి సీరియస్ రోల్స్ లో అదరగొడతాడు అతను. కానీ ఇలా అంటే జోవియల్ గా ఉండాల్సిన పాత్రని తన మీద ఏమైనా ఇంపోజ్ చేశారా అనిపించినట్టు అనిపించింది కొంచెం ఆ ఫస్ట్ హాఫ్ చూస్తే. మళ్ళీ సెకండ్ హాఫ్ కల్లా మళ్ళీ హీ వాజ్ ఇన్ హిస్ ఫ్లో. కానీ ఆ ఫస్ట్ హాఫ్ అంత టైం పట్టింది ఆడియన్స్ ని నారా రోహిత్ ఇలా చూడడానికి. ఎందుకంటే నారా రోహిత్ ఇలా ఎప్పుడు చూడలేదు ఇంతకు ముందు. సీరియస్ రోల్స్ లో చూసాము, అది నచ్చింది అందరికి. ఇలా ఒక కాలేజ్ స్టూడెంట్ లాగా, ఐ మీన్ స్కూల్ చైల్డ్ నుంచి చూపించడం, కొంచెం కాలేజ్ ఎన్విరాన్మెంట్, ఇలా తనను అసలు ఊహించలేదు. నేను ట్రైలర్ చూడలేదు యాక్చువల్లీ, నేను డైరెక్ట్ మూవీ చూసాను. సో బేస్డ్ ఆన్ దట్ ఐఎమ్ సేయింగ్ ఐ ఫెల్ట్ నారా రోహిత్ ని కొంచెం ప్యాంపర్ చేసి, ముందు నుంచే ప్యాంపర్ చేసి స్టార్టింగ్ నుంచి సినిమా తీసుకుంటే బాగుండేది. లేదా ప్రాపర్ ఇంకొంచెం వాట్ ఈస్ అక్కినేని నాగార్జున ఉంటే అదిరిపోయే సినిమా, ఆర్ రవితేజ. ఓకే, అంటే కొంచెం ఖతర్నాక్ క్యారెక్టర్ అంటున్నారు కాబట్టి అంటే కొంచెం అల్లరి పాయింట్ రివీల్ అయిపోద్ది. అసలు ఆ పాయింట్ భలే ఉంది, సూపర్ ఉంది ఆ పాయింట్. ఇంటర్వెల్ వచ్చిన పాయింట్ షాక్ అసలు. అంటే కొంతమంది సరదాగా గెస్ట్ చేసి ఉంటారు, కానీ వచ్చిన తర్వాత వాళ్ళే అవాక్ అయ్యారు. అరే మేమేదో ఊరికే అనుకున్నారా ఏంట్రా ఇది అని చెప్పి. అమ్మాయి రీఎంట్రీ చాలా బాగుంది, అమ్మాయి శ్రీదేవి సూపర్ ఉంది అసలు. అవును, ఈవెన్ మెయిన్ థింగ్ ఏంటంటే చైల్డ్హుడ్ క్యారెక్టర్ లో ఆమెను చిన్న పిల్లలా పిల్లలా పెట్టడం అనేది చాలా కన్విన్సింగ్ అనిపించింది నాకు. ఏజ్ ఏమో మైండ్ యాక్సెప్ట్, ఐ మీన్ ఏంటంటే మైండ్ యాక్సెప్ట్ చేయట్లేదు లాజికల్లీ, బట్ చూస్తుంటే హార్ట్ అయితే కన్ఫర్మ్ ఫిక్స్ అయింది నిజంగానే స్కూల్ పిల్లలాగే ఉంది, 10th క్లాస్ ఇంటర్మీడియట్ అలాగే ఉంది అని చెప్పి. అసలు ఆ సాహసం ఎలా చేశారో ఆ డైరెక్టర్ మెచ్చుకోవాలి దానికి నిజంగా. ఈవెన్ ఆ పాయింట్ కూడా బోల్డ్ స్టెప్. ఫస్ట్ సినిమాకి ఎవరు ఇలాంటి పాయింట్ తీసుకోండి, అవును, కన్విన్స్ చేయగలమా లేదా అనే భయం ఉంటది. ఒకవేళ ఆయన ఇప్పుడు కన్విన్స్ చేసినా చేయకపోయినా మాత్రం ఆయన గట్స్ కి మనం మెచ్చుకోవాలి ఈ పాయింట్. ఇప్పుడు మీరు అన్నట్టు ఒకవేళ కొంచెం ఒక సరైన వ్యక్తికి ఇంకా పడుంటే ఇంకా రీచ్ బాగుండేదేమో ఈ సినిమా. బట్ హోల్ పాయింట్ లో అంటే నార్మల్ గా ఒక కథ, ఒక స్టోరీ లవర్ గా మీకు ఎంతవరకు సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఈ సినిమా? స్టోరీ లెవెల్ గా చాలా బాగుంది యాక్చువల్లీ. ఈ స్టోరీ కనుక హిందీలో వెళ్తే షారుఖ్ ఖాన్ కళ్ళు మూసుకొని యాక్సెప్ట్ చేశారు అనిపిస్తుంది. అంటే షారుఖ్ ఖాన్ గానీ అమీర్ ఖాన్ గానీ అలాంటి క్యాలిబర్ ఉన్న యాక్టర్స్ చేయగలిగిన రోల్ అంటే హీరోకి సంబంధించిన రోల్ బాగా రాస్తారు. హీరోయిన్స్ మధ్యలో ఆ కనెక్టివిటీ, ఆ ట్విస్ట్, ఇంటర్వెల్ ట్విస్ట్ హైలైట్. ఇది పెద్ద హీరోస్ కి పడితే చాలా మంచి సినిమా ఇది. కాకపోతే తను మరి బడ్జెట్ లిమిటేషన్స్ మరి న్యూ కమర్ అనో ఇట్ కేమ్ టు నారా రోహిత్. పర్ఫార్మెన్సెస్ ఎలా అనిపించినాయి మీకు? అంటే ఇప్పుడు ఈమె ఆల్రెడీ ఒకే సినిమా చేసిన ఆమె మళ్ళీ ఇప్పుడు వచ్చింది, ఆమె గురించి కూడా చాలా మంది మెచ్చుకుంటున్నారు. అంటే ఆమె ఎవరికి తెలియదు, చిన్న సినిమా ఏంటిది, కొత్త ఒక సినిమా వచ్చింది, నాకు ఒక చిన్న సినిమా గుర్తుంది ఆవిడది. తర్వాత ఆ హీరోయిన్ ఎవరికి అంత ఎస్టాబ్లిష్డ్ కాదు ఇక్కడ తెలుగులో, బట్ ఈ రోల్లో చూసిన తర్వాత కన్విన్సింగ్ గా అనిపించింది ఆమె. అంటే శ్రీదేవి గారు ఒక వింటేజ్ స్టార్ తిరిగి వస్తున్నప్పుడు ఈవిడిని ఓవర్ షేడో చేయకుండా ఉండాలంటే ఒక మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వాలి ఖచ్చితంగా. ఇచ్చింది కాబట్టి ఈమెని సెపరేట్ చేసే చూస్తున్నారు అందరూ. మీకు ఏమనిపించింది పర్ఫార్మెన్సెస్ ముగ్గురిని కేటగరైజ్ చేస్తే?
నన్ను ఒకవేళ ఈ సినిమాలో చూసిన సినిమాలోంచి హీరోయిన్ ఎంచుకోమంటే ఐ పిక్ శ్రీదేవి యాజ్ హీరోయిన్ ఇన్ ద మూవీ అండ్ సీనియర్ నరేష్ యాజ్ హీరో ఇన్ ద మూవీ. దాన్ కౌంటింగ్ నారా రోహిత్ యాజ్ అ హీరో, ఐ కౌంట్ హిమ్ యాజ్ అన్ యాక్టర్ ఇన్ ద మూవీ. అంటే హీ కాంట్రిబ్యూటెడ్ యాజ్ అన్ యాక్టర్, కానీ నాకు సీనియర్ నరేష్ ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారనిపించింది. కొంచెం సత్య కూడా, సత్య వాజ్ మచ్ బెటర్. అంటే తన రెగ్యులర్ సెల్ఫ్ బాగుంది అది. కరెక్ట్. అంటే ప్రమోషన్స్ లో కూడా వాళ్ళు ఏం చెప్పారంటే సత్యకి సినిమా యూజ్ అవ్వకపోవచ్చు, సత్య మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా యూజ్. అంటే చాలా వన్ లైనర్స్ తో మనల్ని నవ్విస్తూ వచ్చాడు. కథ ఎట్టయితే వెళ్ళిపోతున్నా మనోడు వన్ లైనర్ నాన్ సింక్ లో వచ్చి ఒక వన్ లైనర్ వేసేవాడు, నవ్వుకుంటూ ఉండేవాళ్ళం. నిజంగా త్రూ అవుట్ ద ఫిల్మ్ నారా రోహిత్ పక్క నుండి సినిమాని హ్యాండిల్ చేశాడు పక్కన తెలియకుండా డైరెక్ట్ గా. సో ఏమంటారు ఓవరాల్ గా ఈ సినిమాని థియేటర్ లో, అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేశారు. మీకేమనిపిస్తుంది, ఏ ఆడియన్స్ కి ఇది కరెక్ట్ గా క్యాటర్ చేస్తుంది అనిపిస్తుంది? థియేటర్ లో ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అంటారా కాదా? ఇప్పుడు లో బడ్జెట్ మూవీస్ నుంచి ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసే మెయిన్ ప్రైమరీ థింగ్ కామెడీ, ఎంటర్టైన్మెంట్. సో కామెడీ సత్యపరంగా ఉంది, ఎంటర్టైన్మెంట్ ఇంటర్వెల్ నుంచి స్టార్ట్ అయితే ఎండ్ వరకు ఉంది. కొంచెం స్టార్టింగ్ కొంచెం ఒక 1 hour అనేది కొంచెం సినిమా నార్మల్ గా అండ్ స్లోగా ఉంది. అంటే ఫ్రాంక్ గా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. సో ఫస్ట్ ఆ 1 hour కనుక మనం ఇట్స్ ఓకేలే అనుకుంటే ఇంటర్వెల్ నుంచి సూపర్ ఎంజాయ్మెంట్ సినిమా. ఇంటర్వెల్ నుంచి అసలు ఆగదు ఆ ఎంజాయ్మెంట్. ఇంటర్వెల్ పాయింట్ అండ్ ఇంటర్వెల్ తర్వాత నుంచి టువర్డ్స్ ఎండ్ బాగుంది సినిమా అంతా కూడా. సో ఫైనల్లీ ఆ డైరెక్టర్ లాస్ట్ లో దాన్ని ఒక బోల్డ్ కాన్సెప్ట్, అది దాన్ని కన్విన్స్ చేయగలిగాడు అనిపించిందా? కొంచెం ఆ సెన్సిబుల్ కాన్సెప్ట్ అది అందరూ యాక్సెప్ట్ చేయగలరో లేరో? బికాస్ చాలా మంది ఆ ఇంటర్వెల్ పాయింట్ దగ్గరే ఒక ½ hour స్టక్ అవుతారు. అవును. దాన్ని హ్యాంగ్ ఓవర్ నుంచి బయటకు రావడానికి కొంచెం టైం పడుతుంది. నాకు కూడా పట్టింది. భలే ఆలోచించాడు అనిపించింది. అట్లా ఒక ½ hour గడిచిపోద్ది. తర్వాత నుంచి కూడా ఆ క్లైమాక్స్ యాక్చువల్లీ ఇంకా డిఫరెంట్ గా ఉండొచ్చు. తన ఒక పర్స్పెక్టివ్ లో చెప్పాడు. అంటే మన ఆలోచనలకి కూడా పదును పెడితే ఇంకా డిఫరెంట్ గా ఆలోచించవచ్చు ఆ క్లైమాక్స్ ని. యాక్చువల్లీ శ్రీదేవి క్యారెక్టర్ తో బుక్ చేసినా బాగుండేది. కొత్త కాలం తీసుకొచ్చారు మీరు. అంటే ఇలా మాట్లాడుకోవడానికి మంచి టాపిక్ అయింది, టాపిక్ లా ఉంది సినిమా యాక్చువల్లీ. పాయింట్ ఎవరు తీయలే కాబట్టి. కరెక్ట్. బట్ ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.